హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరికీ ముందుగా గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా గ్యాప్ వస్తుంది కదా, నేనైతే ఇంకా ఈ మధ్య చాలా బిజీ అయిపోయాను. మళ్ళీ మనకైతే కంప్లీట్గా మన వీడియోస్ పెట్టడమే వర్క్ అయితే కాదు కదా, ఇంట్లో చాలా వర్క్స్ ఉండి మళ్ళీ బిజీగా ఉండి అలా నేనైతే కొంచెం బిజీ అయిపోయాను. ఈ మధ్య ఫ్రీ టైంలో అయితే కంపల్సరీ పోస్ట్ చేయాలనే ఉంది నాకు. రోజులానే వినాయక చవితి రోజు ఇంకా క్లీనింగ్ వర్క్సే కాకుండా ఇంక ఎక్స్ట్రా వర్క్స్ కూడా ఉంటాయి కదా. రోజు లేవగానే నేనైతే ఫస్ట్ సోఫా దులిపేసి ఇల్లంతా నీట్గా ఊడ్చుకుంటాను. ఇంట్లో బయట ఊడ్చిన తర్వాత ఇంకా వినాయక చవితి కాబట్టి మొత్తం కడిగేసాను అన్నమాట. ఇంటి చుట్టూ ఇంట్లో కడిగేసరికి చాలా టైం పట్టింది నాకు. ఆ తర్వాత నీట్గా అయితే ముగ్గులు పెట్టుకున్నాను. మళ్ళీ కడపలు కూడా నేను చాలా ఇష్టంగా కడుగుతానని మీకు తెలిసిందే కదా. పండగలప్పుడు కానివ్వండి, ఇట్లా పూజలు ఇంట్లో ఏదైనా ఉన్నప్పుడు కానివ్వండి, అసలు ఇంట్లో మనం ఎంత మార్నింగ్ లేచినా కూడా పని అయితే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఇంకా నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ నాకు ఎక్కువ క్లీనింగ్ వర్క్స్ ఏం లేకుండా ఉండే. జస్ట్ నేను ఇంకా ఇదంతా ఊడ్చుకొని ఒకసారి కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇంకా వెంటనే పిల్లల్ని లేపి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొంచెం పూజ చేసుకొని అలా నాకు చాలా ఈజీగా గడిచిపోయింది. కానీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వీడియోస్ అని ఇట్లా షూట్ చేయడం కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, వాయిస్ ఓవర్ కానివ్వండి, ఏదైనా నాకు కష్టమే అనిపిస్తుంది. కంప్లీట్ ఎఫర్ట్స్ వీడియో పైనే పెడితే ఈజీగా రోజుకొక లాంగ్ వీడియో, రోజుకొక షార్ట్ అట్లా అయితే చేయొచ్చండి. కాకపోతే నాకు ఇంకా పిల్లలకి ఈ టైంలో మన అవసరం ఎక్కువ ఉంటుంది అనేది అయితే నా ఒపీనియన్. వాళ్ళని చూసుకుంటూ ఇంకా ఎక్కువ టైం ఉన్నప్పుడు మాత్రమే నేనైతే వీడియోస్ చేయడానికైతే కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని వదిలేసి వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతుంటే మనం వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. మీరు చూస్తూ ఉండొచ్చు, నా ఎవ్రీ వీడియోలో పిల్లల గురించి మాత్రం ఏదో ఒకటి నేను మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే పిల్లల్ని పక్కన పడేసి పని చేసుకోవడం అయితే మన ఇంటెన్షన్ కాదు కాబట్టి. అసలు మధ్యలో ఎందుకు అంత బిజీ అయిపోయాను అని అంటే, మేమైతే రూమ్ షిఫ్ట్ చేసామండి. ఇంకా షిఫ్ట్ అన్నప్పుడు మనం ప్యాక్ చేయడం కానివ్వండి, మళ్ళీ తర్వాత మళ్ళీ సర్దుకోవడం కానివ్వండి, అన్నీ ఇంకా బర్డెన్గానే అనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము తీసుకుందైతే మెయిన్ రోడ్కే కాబట్టి ఇంకా కొంచెం వెహికల్ సౌండ్ కానివ్వండి, ఇంకా కొంచెం అలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి, అవైతే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా ఇల్లు సర్దడం అయిపోయిందంటే మాత్రం కాన్స్టెంట్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. కంపల్సరీ కాన్స్టెంట్గా వీడియోస్ ఇవ్వాలి అనేది అయితే నాకైతే ఉంది. నేను రోజు చేసుకునే పనుల్లో ఏదో హడావిడిగా చెయ్యాలి అన్నట్టు చేయకుండా చాలా ఇష్టంగా చేసుకుంటానండి. నాకు ఇలా ముగ్గులు వేయడం కానివ్వండి, కడపలు కానివ్వండి, నేను ఊడవడం కానీ అసలు ఏ పనైనా కూడా టైంపాస్ చేస్తా కాబట్టి నాకు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, షింక్లో బౌల్లో కూడా ఎక్కువసేపు నేను ఉంచుకోను, పడింది పడినట్టు తోమేస్తాను. అందుకే నాకు అది కూడా ఎక్కువ బర్డెన్గా అనిపించదు. ఇంకా వినాయక చవితి కదా అనేసి అయితే ఫ్లవర్స్ డిజైన్స్ అలా సెలెక్ట్ చేసుకున్నాను, గడపకి ముగ్గుకి మ్యాచ్ అయ్యేలాగా. ఇంకా కంప్లీట్ అయితే ఫైనల్ లుక్ ఇలా వచ్చిందన్నమాట. చాలా నాకైతే ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత వెంటనే స్నానం చేసేసుకొని, ఇంకా పాపం పిల్లలు కూడా అయితే అల్లరి చేయలేదు. ఇంకా స్నానం చేసుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేశాను అన్నమాట. నేను వినాయకుడి పూజ చాలా ఇష్టంగా చేసుకుంటాను. ఒక 3 years నుండి ఈ వినాయకుడు మాత్రం మాకు పూజ చేసుకునే ఎనర్జీ కలిగించాడు అనుకుంటాను. ఆ ఎనర్జీ ప్రసాదించడం వల్లనే ఈ 3 సంవత్సరాల నుండి నేను పూజ చేసుకుంటున్నానని ఫీల్ అవుతానండి. ఎందుకంటే అసలు అంతకుముందు అయితే వినాయకుడిని పెడదామన్న థాట్ కానీ అసలు అంత ఇంట్రెస్ట్ అసలు ఉండేది కాదు. ఈ 3 years నుండి మాకు ఏదైతే జస్ట్ మనసులోకి వచ్చిందో వెంటనే తీసుకొచ్చుకొని అయితే పెట్టుకున్నామండి. ఇంకా నేనైతే ఈ కుడుములు, ఉండ్రాళ్ళు 2 టైప్స్ ఒకేసారి చేసేసాను. సేమ్ పిండితో చేస్తారు కదా. నేను లాస్ట్ టైం చప్పిడి కుడుములు చేశాను, ఈసారి బెల్లం కుడుములు, మధ్యలో బెల్లం పెట్టేశాను అన్నమాట. ఇంకా మళ్ళీ ఇంకేమేమి చేశాను అనేది వీడియో చూస్తూ ఉండండి, మీకే చూపిస్తాను. నేను పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు కనీసం స్టాండ్ అయినా పెట్టేసి ఇంకా మొబైల్ కనెక్ట్ చేసేసి ఇంకా పెడితే వీడియో రన్ అవుతుంది కదా అనుకున్నాను. కానీ ఆ టైం కూడా లేకుండే, ఎందుకంటే మేము రూమ్ షిఫ్ట్ అయ్యి కూడా ఒక 3-4 డేసే అవుతుంది. ఈ 3-4 డేస్లో దేనికి ఏది సర్దడం కాలేదు. కానీ ఇంకా గణేష్ ఇంట్లో ఉన్నప్పుడు అంతా ఎక్కడిదక్కడ ఉంటే ఎట్లుంటుంది అన్నట్టయితే సర్దేశాను. ఫైనల్గా నేను పూజ సామాన్ తీసుకున్నప్పుడు అయితే అరిటాకులు కూడా తీసుకున్నాను అనమాట.
వినాయకుడికి అసలు ఏం స్పెషల్స్ చేశాను అనేది అయితే నేను చెప్పలేదు కదా. ప్రసాదంగా అయితే ఈరోజు ఉండ్రాళ్ళు, బెల్లం కుడుములు, బెల్లన్నం, సేమియా అయితే చాలా బాగా కుదిరింది. పులిహోర కూడా అసలు నేను ఏదో ఫాస్ట్గా చేసేసాను, కానీ అన్నీ చాలా బాగా వచ్చాయి. ఇంకా పులిహోర కొంచెం పసుపు తక్కువైంది అంతే తప్ప మిగతా ఓన్లీ కలర్ లేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ ప్రసాదాలన్నీ చేసిన తర్వాత వినాయకుని తీసుకొచ్చుకొని పూజ అయిపోయిన తర్వాత ఇలా అందరం ఒకే ఆకులో ప్రసాదాలు పెట్టుకొని అయితే తినేసాము. మా పిల్లలకి ఇలా అందరం కలిసి తినడం అయితే చాలా ఇష్టం అన్నమాట. అందుకే వాళ్ళైతే పర్ఫెక్ట్గా తినేశారు. మళ్ళీ ఇదొద్దు అదొద్దు అని కూడా అనలేదు. యాక్చువల్గా పూజ అయిపోయేసరికి వాళ్ళు ఆకలి అని అంటూనే ఉన్నారు. ఇంకా కొన్ని అలా మిల్క్ తాగేసి ఆ బనానాస్ కానివ్వండి ఏదో ఒకటి తింటూనే ఉంటుండే. ఇంకా ఫైనల్గానైతే తినేశారు. టేస్ట్ నేను అసలు ఆగమాగం ఏదో తొందరలో చేసేయాలి అన్నట్టు చేసేసినా కూడా చాలా టేస్టీగా వచ్చింది. నిజంగా సాటిస్ఫైయింగ్ టేస్ట్ అన్నమాట. మా పిల్లలు మా హస్బెండ్ ఇంకా తినేంత వరకు తిని ఇది నీకే ఇంకా తిను అని చెప్పేసి అయితే నాకు ఆకులో అదంతా వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా అది మొత్తం కంప్లీట్గా నేను తినేసి ఆఫ్టర్నూన్ టైంలో కాసేపు నేను పిల్లలతో అయితే అలా చిన్న ఫొటోస్ అట్లా ఏదన్నా చిన్న హ్యాపీనెస్లు ఉంటాయి కదా, అలా వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసి కొంచెం హోంవర్క్స్ ఉండే చేపించి ఈవినింగ్ టైం పూజ కోసం అయితే ఇంకా ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ టైం పూజ చేశాను అనమాట. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ లేరు కాబట్టి నేను ఒకదాన్నే కూర్చొని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ పూజ అయితే చాలా కూల్గా అనిపిస్తుంది నాకు మార్నింగ్ కంటే కూడా. ఇప్పుడు డైలీ అంటేనేమో మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైము అలా అనిపించేసి ఇంకా అలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా సండే రోజు అంటే పిల్లలు లేట్గా లేస్తారు, ఇంకా వర్క్స్ అన్నీ లేట్ అవుతాయి కాబట్టి అలా అయిపోతుంది. ఇంట్లో ఉంటే ఈ బాధ, బయటికి వెళ్తే ఆ బాధ. ఇంకా మొత్తానికైతే గణేశుడికి హారతి ఇచ్చేసి ఇంకా మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా గణేశుడి పూజలో డే 1 అయితే ఇలా జరిగిపోయింది. ఎంతమందికి గణేష్ ఫెస్టివల్ అంటే ఇష్టం అనేది అయితే కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. మీరు ఇంట్లో పెట్టుకుంటారా లేదా గల్లీ గణేష్ దగ్గరికి వెళ్తారా? గణేష్ మండపాలలో కూడా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కాకపోతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటారు. లాస్ట్ ఇయర్ మాత్రం నేనైతే ఈ గణేష్ ఫెస్టివల్ని చాలా ఎంజాయ్ చేశాను. మా ఇంటి గణపయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి.